బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండ ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి ముదురుతోందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. తన కూతురు సుష్మిత వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చారు మంత్రి కొండా సురేఖ. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు కొండా సురేఖ. కొండా సురేఖ వివరణతో అసంతృప్తిలో ఉంది అధిష్టానం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి కొండా ఫ్యామిలీని చీల్చి చెండానికి పనిచేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. కొండా ఫ్యామిలీ ఇష్యూపై సీరియస్గా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. ఏమాత్రం తగ్గట్లేదు కొండా కుటుంబం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. టికెట్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అధిష్టానం నిర్ణయిస్తేనే రేవంత్ సీఎం అయ్యాడు. కాంగ్రెస్ ఒక వ్యక్తి మీద నడవదు. రేవంత్కు టికెట్ ఇచ్చే హక్కు అధికారం లేదు. ఎమ్మెల్సీ ఇస్తారని మా నాన్నను మోసం చేశారు. 2 ఏళ్ల నుంచి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇది కొండా సుష్మిత స్టేట్మెంట్స్. ఒకసారి కొండా సుష్మిత ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు. వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఓకే, ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండా సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం. కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ, ఒక స్ట్రాటజికల్ గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్ గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. లేదండి, ఆయన సపోర్ట్ చేయకపోయేటాడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా. మంచి లీడర్లని ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి, సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి. ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు. ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వం కొద్దిగా దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా నాన్నగారిని అయితే ఇట్లా తొక్కాలి అని చెప్పేసి కావాలని ఇప్పుడు నిన్న పరకాల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అది అందుకని నేను స్పందించాను. రైట్, అది కొండా సుష్మిత స్టేట్మెంట్. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది వరంగల్, మరి ముఖ్యంగా కొండా సుష్మిత విషయంలో ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో? అండ్ యాడింగ్ టు దిస్, ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ముదిరి పాకన పడితే పార్టీకి నష్టం కాబట్టి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి పొలిటికల్ సర్కిల్లో చాలా జోరుగా చర్చ జరుగుతూ ఉంది. అండ్ ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటే కనుక కొండా సుష్మిత రియాక్షన్ ఏంటి, అంటే ఎలా ఉండబోతుంది యాక్షన్ అనేది, ఎటువంటి చర్చ ఉంది అక్కడ? సురేఖ కూతురు సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేగిన తర్వాత రాష్ట్రంలో ఒకసారి ఒక అలజడే కాదు, ఒక అల్లకల్లమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి మరి ఇంత విషయాలకి కారణమైనటువంటి కొండా సుష్మిత పటేల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, అది ఆమె వ్యక్తిగతం అన్నటువంటి వివరణ
ఇక క్రమశిక్షణ కమిటీకి ఈ మల్లు రవికి ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని చూస్తే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాదు చాలా వరకు కూడా ఇక్కడ జయగామ లాంటి ప్రాంతంలో ఏకంగా నిరసనలే దీక్షలే మొదలు పెడదామనడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి తనకు ఏమీ తెలియదని చెప్పి కూర్చోవడం వెనుక వీరి హస్తం లేకపోలేదన్నటువంటి విషయాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఆలోచించినట్టుగా జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలకు నేతృత్వంలో కూడా నిన్న వరంగల్ డిసిసి భవన్ లో కూడా ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా తను తీవ్రమైనటువంటి ఒక ఆవేదన గురైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకనొక దశలో ఇక్కడ కంట్ల నుండి కన్నీరు రావడమే తర్వాయి అన్నట్టు ఉంది మహిళా అధ్యక్షులు మాట్లాడుతుంటే. ఎందుకంటే తమ అధినేత అంటే కష్టాల్లో ఉన్నటువంటి పార్టీని ఎంతో చాకచక్యంగా నేర్పుతో అందరినీ ఆ వ్యతిరేక శక్తులందరినీ కూడా కూడుకొని సొంత పార్టీలో ఉన్నటువంటి వారందరినీ కూడా మనోస్థైర్యం పెంచి అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకం. కాబట్టి మరి అట్లాంటి నేత మీద అనడానికి నీకు నోరెలా వచ్చింది, మనసు ఎట్లా వచ్చింది? మరి ఇంతటి మీ తల్లికి కూడా పదవి కూడా ఇచ్చింది కదా, మంత్రి పదవి అన్నప్పుడు జోడు పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి 2 మంత్రి పదవులు ఒక్క కుటుంబాల్లో ఒక్క మహిళకే ఇచ్చారంటే మహిళలకు ఉన్నటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి గౌరవం, అలాగే బీసీ సామాజిక న్యాయం కూడా పాటించడంలో కూడా సామాజిక న్యాయం పాటించడంలో రేవంత్ గారు ముందున్నారు. మరి ఒక్క ఫ్యామిలీలోనే ఇంకా మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ ఇస్తే ఇంకా ఎవరి మిగిలిన వాళ్ళు లేరా? కార్యకర్తలు జెండాలు మోసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ లేని ఇబ్బంది, వారందరికీ లేని ఓపిక నీకు ఎందుకు వచ్చింది అన్నటువంటి అసహనాన్ని కూడా చాలా తీవ్రంగా వాళ్ళు విమర్శించారు. ఇప్పటి వరకు 2014 నుండి ఇప్పటి వరకు 2023 దాకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి ఇక్కడ డబ్బులు లేకపోతే కూడా చందాలు వేసుకుని కూడా కార్యకర్తలందరూ కలిసి నడిచి ఒక అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆ సమయంలో కూడా తను బీఆర్ఎస్ పార్టీలో ఉంది. 2018లో కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత 2023లో జరిగినటువంటి ఎన్నికలకు అందరూ కూడా తమ రక్తంతో పునర్నిర్మించుకున్నటువంటి పార్టీని నిలబెట్టుకున్నటువంటి అధికార పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. మరి అట్లాంటి అధికారం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నీకు కట్టబెట్టారు, మంత్రిని చేశారు. మరి నువ్వు పదవులు అనుభవించావు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎంతో మనోవేదనకు గురవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఓపిక ముందు నీ ఓపిక ఎంత అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా చాలా తీవ్రంగా మాట్లాడినటువంటి సందర్భం. మరి అట్లాంటప్పుడు దీనిపై కూడా చాలా తీవ్రంగా ఉన్నారు రేవంత్ గారు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి, కానీ మళ్ళీ ఇట్లాంటి నిర్ణయాలు, ఇట్లాంటి ఆలోచనలు కనుక ఎవరైనా చేస్తే మాత్రం మేము తట్టుకుని నిలబడేటువంటి శక్తి, ఓపిక మాకు లేదు. మేము ఏం చేయాలో మేము అది చేస్తామన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా ఇక్కడ మంత్రి కొండా సురేఖ కుటుంబం మీద తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇక్కడ ప్రస్తుతానికి తను మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక విధంగా చిన్న పిల్లకాకి లాగానే తను అభివర్ణిస్తుంది. ఇక్కడ తన సభ్యత్వం లేదు. మరి అచ్చ కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్నటువంటి విషయాన్ని కూడా చాలా తీవ్రంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అసలైనటువంటి కాంగ్రెస్, మరి నువ్వు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చి నువ్వు అచ్చ కాంగ్రెస్ నువ్వు ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళావు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళావు, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ నీకు అధికారం లేదన్నటువంటి దాని మీద మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీలోకి మూవ్మెంట్ ను పెట్టొచ్చు. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి నువ్వు వెళ్తున్నావు, నీ అస్తిత్వం కోసం పార్టీలు మారేటువంటి రంగు నీది అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా మాట్లాడడం, అలాగే మిగిలినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నేతలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుతానికి మా ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉమ్మడి హనుమకొండ అలాగే వరంగల్ డిసిసి అధ్యక్షులు కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని వారు కూడా తీవ్ర స్వరంతో హెచ్చరించినటువంటి పరిస్థితి. మరి ఇంతమంది ఏకమైన తర్వాత నీకు అస్తిత్వం ఎట్లుంటుందో మేము కూడా చూస్తామన్నటువంటి విషయాలు కూడా వారు మాట్లాడడం. అంటే ఈ రోజు ఎటువంటి డెవలప్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎటువంటి చర్చ ఉంది? ఇటు సుష్మిత సర్కిల్లో కావచ్చు, లేకపోతే కొండా సుష్మితకి సంబంధించి కొండా ఫ్యామిలీకి సంబంధించి దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే ఆ సర్కిల్ కావచ్చు, ఏం చెప్తూ ఉన్నారు? అయితే ఇక్కడ కొండా సుష్మిత పటేల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ నిన్నటి పరిస్థితులను చూస్తుంటే కొండా సురేఖకు కానీ, అలాగే మంత్రి కొండా సురేఖకు కానీ, అలాగే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి కానీ జరగకుండా మాట్లాడినది కాదు అన్నది మాత్రం గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా వాస్తవానికి కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ కూడా చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు కూడా కొంత గురైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నది ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ప్రధాన అంశంగా తీసుకొస్తుంది. మరి ఇచ్చిన మాట ఎన్నికలకు రాకముందుకు అంటే గెలవక ముందు కూడా నేను ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ అయినటువంటి కొండా మురళికి ఇచ్చినటువంటి మాట, అలాగే తను ఒక మాస్ లీడరు, బీసీ లీడరు, మరి అట్లాంటప్పుడు ఆయన ఇచ్చిన మాట ఆయన ఒక మోసపూరితమైనటువంటి స్థితిలో ఉంటే మరి మిగిలినటువంటి వాళ్ళను
కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నటువంటి తీవ్ర విమర్శలు కొండ సుస్మితా పటేల్ చేసిన తర్వాత ఈ రోజు నిన్న అధిష్టానంకి ఇక్కడ క్రమశిక్షణ సంఘం కమిటీకి ఇచ్చినటువంటి దాంట్లో ఇక్కడ వీళ్ళు సంతృప్తి పొందలేదు, ప్లస్ అధిష్టానం కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై కూడా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి కూడా కొండా సురేఖ కుటుంబము అలాగే అనుచరులు కానీ మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు కొండా మురళి కూడా మీడియా సమావేశం పెట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే దీనిపై ఇప్పటివరకు వరంగల్లో ఉన్నటువంటి మీడియా జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా తను కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అన్నటువంటి విషయాలు కూడా గమనించుంటుంది. వారు కూడా ఈ రోజు మీడియా సమావేశం పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం చాలా తీవ్రంగా అంటే కొండా మురళికి సపోర్ట్ గా ఉన్నటువంటి ఏ ఒక్కరినూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇక్కడ వరంగల్ కు సంబంధించి ఇక్కడ నిన్న కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి అది కూడా బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారిని అందరినీ ఐడెంటిఫై చేసి వారందరినీ బర్తరఫ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలన్న కూడా విషయాన్ని కూడా ఇక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా ప్రతిపాదించారు. దానికి సంబంధించి డీసీసీ అధ్యక్షులు కూడా ఆ సంఘ విషయాన్ని పరిశీలించి దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ వేడుకల్లో కూడా బర్త్డే వేడుకల్లో కూడా ఇక్కడ పదవిలో ఉండి పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఇక్కడ కనుక్కోవాలని చెప్పారు. ఎందుకంటే కొండా సుష్మిత కార్యకర్త కాదు, తనకు పార్టీలో సభ్యత్వం లేదు. అట్లాంటప్పుడు ఒక అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి బాధ్యతలు ఉన్న వాళ్ళు ఎలా పాల్గొంటారు అన్నటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీదనే పూర్తిగా ఎవరెవరు ఉన్నారో ఒక ఐడెంటిఫై కూడా చేశారు. ప్రస్తుతానికి లైబ్రరీ చైర్మన్ వరంగల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారన్న విషయం కూడా గమనించి తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు కూడా చేశారు. మరి అంటే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఇప్పుడు కొండా ఫ్యామిలీ యొక్క రాజకీయ అస్తిత్వానికి సంబంధించి ఒక అష్ట దిగ్బంధనమే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినట్టు తెలుస్తుంది. ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఎవరి స్థాయిలో వారు కాంగ్రెస్ అభిమానులు కూడా ఇక్కడ వీటిపై నిఘా ఉంచి ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా వారిని పార్టీలో అంటే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనేటువంటి ఒక నిర్ణయంలో కొంతమంది కార్యకర్తల నాయకులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేశాము, వ్యవస్థను కాదు. ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేశాము, రాహుల్ గాంధీని కాదు, పార్టీని కాదు, అధిష్టానాన్ని కాదు. ఎందుకంటే తమకు ఇచ్చినటువంటి మాట మీద ఎవరైతే నిలబడలేదో వారు ఏ స్థాయిలో ఉన్నా కానీ మేము వదిలేదు లేదని చెప్పి అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా పరకాల ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా ఇదే నా చివరి ఎన్నికలు కాబట్టి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మేము పరకాల నుండి సుష్మితా పటేల్ పోటీ చేద్దామన్నట్టు ఆలోచనలో ఉన్నాము. మరి అట్లాంటప్పుడు మరి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుభవించి రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ మాట మార్చి మళ్ళీ వచ్చేసరికి కూడా ఎన్నికల్లో నిలబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనను కూడా టార్గెట్ చేశామన్నటువంటి విషయాలు కూడా వాళ్ళని స్పష్టంగా మనకు తెలుస్తుంది. మరి ఇట్లాంటి సందర్భంలో కూడా ఇద్దరు తమ విషయంలో తమ కుటుంబానికి సంబంధించిన విషయంలో మాట తప్పారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడు, ఇస్తాను ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని చెప్పి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మీద మళ్ళీ ఇదే నా చివరి ఎన్నికలు, మళ్ళీ నేను పోటీ చేయనని చెప్పి ఓట్లు అడిగి మా సహాయం తీసుకున్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా మళ్ళీ నేను ప్రజా ఆశీర్వదిస్తే నేను మళ్ళీ పోటీ చేస్తాను, ప్రజలకు సర్వీస్ చేస్తానని చెప్పడము, సీఎం రేవంత్ రెడ్డి టికెట్ కేటాయించడము, ఇదే మొత్తం ఈక్వేషన్. అంటే వీరికి సంబంధించి ఒక సీక్వెన్స్ సింగిల్ లైన్ గా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళందరూ బాధ్యతలో ఉన్నారు. ఒకరు పరకాల ఎమ్మెల్యేగా ఉన్నారు, మరొకరు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు అధికారంలో ఉండి వారికి ఒక చరిష్మా ఉంది, ఒక వయసును దృష్టిలో కూడా పెట్టుకుని మీరు మాట్లాడలేదన్నటువంటి విషయం మీద చాలా వరకు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనికి తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చూడాల్సింది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అలాగే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి విషయంలో మరి ఇంత నియోజకవర్గ ప్రజలే తమకు అండ అన్నటువంటి విషయాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రజెంట్ ఎమ్మెల్యేకి రేవూరు ప్రకాష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ నేతలు, లేకపోతే మరి కొండా సురేఖ కుటుంబంతో కలిసి నడుస్తారా అన్నది కూడా ఇక్కడ మనకు ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజలనే నమ్ముకున్నాము, వారి కోసం ఏమైనా చేస్తాం, వారి అండదండలు ఉన్నంత వరకు మాకు కొండంత అండ అదున్నంత వరకు మేము ఎంత దూరమైనా వెళ్తాం వారి కోసం అని చెప్పి మీరు చెప్తున్నటువంటి మాటల్ని మనం క్లీన్ అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక వ్యవస్థ కాదు, ఒక వ్యక్తి మీద దాడి అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్పడానికి గమనించాల్సి ఉంటుంది. సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా రేవంత్ రెడ్డి ఈరోజు సంచలన నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారా?
ఈ అంశమే తీవ్ర చర్చాంశంగా మారింది. కొండా ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. తన కూతురు సుష్మిత వ్యాఖ్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఉన్నారు మంత్రి కొండా సురేఖ. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు కొండా సురేఖ వివరణతో అసంతృప్తిలో ఉంది అధిష్టానం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ కొండా ఫ్యామిలీని చీల్చి చెండాడినంత పనిచేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. కొండా ఫ్యామిలీ ఇష్యూపై సీరియస్గా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అయితే ఏమాత్రం తగ్గటం లేదు కొండా కుటుంబం. ముఖ్యమంత్రి రేవంత్పై కొండా సుష్మిత వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. టికెట్లు ఇవ్వడానికి రేవంత్ ఎవరు అంటూ ప్రశ్నించారు ఆమె. అధిష్టానం నిర్ణయిస్తేనే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ ఒక వ్యక్తి మీద నడవదు. రేవంత్కు టికెట్ ఇచ్చే హక్కు అధికారం లేదు. ఎమ్మెల్సీ ఇస్తానని మా నాన్నను మోసం చేశారు. 2 ఏళ్ల నుంచి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు. ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు. వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఓకే, ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండా సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం. కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ, ఒక స్ట్రాటజికల్ గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్ గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. లేదండి, ఆయన సపోర్ట్ చేయకపోయేటాడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా. మంచి లీడర్లని ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి. సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి. ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు. ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వం కొద్దిగా దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా నాన్నగారిని అయితే ఇట్లా తొక్కాలి అని చెప్పేసి కావాలని ఇప్పుడు నిన్న పరకాల్లో కూడా మాట్లాడు. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.